పొద్దున్న లేచిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో 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 రాక్షసుడు, ఎంతటి దుర్మార్గుడో, ఎంతటి నీచుడో అని విపరీతంగా చెప్తా ఉంటారండి. నాకు ఈ విని 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 కొంచెం స్టడీ చేశా. ఇది ఏంటబ్బా, నిజంగానే ఈయన ఎంత సైకోనా ఈయన అని చెప్పేసి నేను చేస్తే నిజంగానే పెద్ద సైకో అండి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద సైకో. ఏ రకంగా ఆయన పెద్ద సైకో అంటే, చంద్రబాబు నాయుడు గారు కేవలం 100 కోట్ల రూపాయలు వదిలిపెడితే 100 కోట్లు మాత్రమే ఉన్నాయి ఖజానాలోని తెలుగుదేశం పార్టీ గజెట్ అని చెప్పబడేటటువంటి ఈనాడులో ప్రచురించారు. ఆయన ఆ 100 కోట్లే మాత్రమే ఖజానాలో ఉంది, ఖజానాలో అసలు మొదటి నెలే జీతాలు కూడా ఇవ్వలేడు అని చెప్పేసి అపహాస్యంగా రాసినటువంటి వాళ్ళు ఎక్కడ కూడా ఆర్థికలేమి లేకుండా, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా పేద పలుకులు పలకకుండా, నేను సూపర్ 6 హామీలు ఇచ్చాను, చూస్తే భయమేస్తుందనేటటువంటి మాటలు మాట్లాడకుండా అన్ని రకాలుగా అన్నీ కూడా సవ్యంగా తీర్చిదిద్దుకుంటూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఏదైతే ఆయన ప్రామిస్ చేసినటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా క్యాలెండర్ ప్రకారం విడుదల చేశాడు కదండి. డేట్ వైజ్గా ఏ రోజు అన్నాడో ఆ రోజు చెప్పాడు కదా. మరీ ముఖ్యంగా రైతు భరోసా అయితే 4 సంవత్సరాలు మాత్రమే ఇస్తానని ఎన్నికల ప్రణాళికలో చెప్పి 5 సంవత్సరాలు ఇచ్చాడు కదా. నిజంగా సైకోనే జగన్. ఏంటంటే 4 ఏళ్ళు అని చెప్పి 5 ఏళ్ళు ఇవ్వటం, మాట ప్రకారం అన్నీ అమలు చేసేయటం ఏంటండి? నిజంగా సైకోనే కదా. సైకోకే కదా ఇలాంటి బుద్ధులు ఉండేది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రభుత్వ ఆస్తులను పెంచాలని చూశారు. ఈయనేమో సంపద సృష్టిస్తానని చెప్పాడు కదా. ప్రజల సంపద కాదు ఈయన సృష్టించేది, ప్రభుత్వ ఆస్తులు కాదు ఈయన పెంచేది, ప్రైవేట్ ఆస్తులను పెంచబోతున్నాడండి. మరి ప్రజల ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా సైకోనే కదా. చంద్రబాబు గారు విమర్శించేది నిజమే కదా. ప్రైవేటు వ్యక్తులను ప్రోత్సహించటం, ప్రతిదీ ప్రైవేటే. ఒకప్పుడు ఆర్టీసీని రామోజీరావు గారికి అప్పచెప్పే ప్రయత్నం చేశాడు ఆయన. అప్పుడు కమ్యూనిస్టులు ఉద్యమించేసరికి మిన్నకున్నాడు. రేపు ఆర్టీసీని ఇంకొక ఆయనకు నచ్చినటువంటి ఒక పారిశ్రామికవేత్తకు ఇవ్వరు అని చెప్పడానికి లేదు. ఇప్పుడు P4 అంటూ గ్రామాల్లో ఉండేటటువంటి రోడ్లను సైతం కూడా మరి ప్రైవేట్ పరం చేయబోతా ఉన్నాడు. నిజంగా సైకోనే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలని ప్రయత్నం చేశాడు కదా. ప్రజలు ఒకళ్ళ ముందు తలదించుకోకుండా తలెత్తుకొని తిరగాలని ప్రయత్నం చేశాడు కదా. ఇప్పుడు ఈయన P4 పెట్టాడండి. P4 అంటే ఒక ధనికుడి ముందు పేదవాడు చేతులు కట్టుకొని నిలబడి, అయ్యా నీ బాంఛం దొరా, నువ్వు పైసలు ఇస్తే నేను బతుకుతాను దొరా అని చెప్పాలి. అది మాటల్లోనేమో చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఏమని, ఆయన మావో సిద్ధాంతాన్ని చెప్తాడు. ఏంటంటే చేపలు పంచటం కాదు పేదవాడికి చేయాల్సింది, చేపలు పట్టటం నేర్పాలి అని మాటలు బ్రహ్మాండంగా చెప్తారు. చేపలు పట్టటం నేర్పటం అంటే చలమలశెట్టి అనిల్ కుమార్ ముందు ఒక భవన కార్మికుడిని చేతులు కట్టుకొని నిలబడేటట్టు చేయటం. చేపలు పట్టటం నేర్పటం అంటే మరొక యాదవ్ని ఇంకొక మెగా కృష్ణారెడ్డి గారి ముందు చేతులు కట్టుకొని నిలబడేటట్టు చేయటం. మరి నిజంగానే కదా చంద్రబాబు నాయుడు గారు పేదలను తీసుకెళ్ళి ఇంకాస్త అడుక్కునే వాళ్ళగా చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారు గొప్పగా చేసినట్టే కదా. జగన్ మరి సైకో కాకుండా ఏమవుతాడు? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కొలువు తీరింది, ఆయనేమో 12వ తారీఖు ఎక్కాడు.
18వ తారీఖే భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళి బ్రహ్మాండంగా విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడంటే 38% కన్స్ట్రక్షన్ పూర్తయింది, భోగాపురం అద్భుతంగా చేస్తున్నారని చెప్పేసి గ్రంథి మల్లికార్జునరావు టీంను అభినందించాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసినటువంటి సంవత్సరంలోనే 38% పనులు చేశాడు కదా, అందుకే సైకో ఆయన. నిజంగా సైకోనే. ఈ రోజున నిన్న P4 సభలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ పార్క్, అట్లాగే గ్రీన్ హైడ్రోజన్ హబ్, అనకాపల్లి బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్, ఈ మూటి కోసం 2,10,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మరి 7.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఘనంగా చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చాడు. చంద్రబాబు అవకాశం ఇచ్చారే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మీరు ఎంత జాకిలు పెట్టి లేకపోవాలనుకున్నా, ఎంత పచ్చి అబద్ధపు కోతలు కూయాలనుకున్నా, ప్రజలకు నిజాలు తెలుసండి. ప్రజలకు కాస్త మెమరీ పవర్ ఉందండి. మీరు చెప్పినటువంటి కృష్ణపట్నం ఇండస్ట్రియల్ పార్క్ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నిధులు తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం నుంచి. మీరు చెప్పినటువంటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చారు. మీరు చెప్పినటువంటి అనకాపల్లి బల్క్ డ్రగ్ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 2,10,000 కోట్ల రూపాయల నిధుల్ని మీవి అని చెప్పుకునేటటువంటి అవకాశం మీకు ఇచ్చాడే. ఆయన నిజంగా సైకోనే. నిజంగా సైకోనే ఆయన. 375 కోట్ల రూపాయలు పెట్టి మరి రిషికొండ మీద అద్భుతమైనటువంటి ప్యాలెస్ని కట్టాడే. ఆ ప్యాలెస్ని మీరు రిషికొండ బోడిగుండు అని ప్రజల్లో మెదడులోకి ఎక్కించి, పర్యావరణం గుల్లైపోయింది, నాశనం అయిపోయిందని చెప్పేసి ఎక్కించి, ఇప్పుడు ఆ 375 కోట్ల ఆ ప్యాలెస్ని ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేటటువంటి పరిస్థితిని మీకు కల్పించి ఒక సుందరమైనటువంటి భవనాన్ని మీకు అప్పచెప్పాడే. ఆయన నిజంగా సైకోనే. ఎందుకు సైకో అంటే, మీలాగా ఒక 1000 కోట్లో 1500 కోట్లో ఖర్చు పెట్టి కారేటటువంటి భవనాలు, సీలింగ్ కారేటటువంటి భవనాలు ఆయన కట్టలా. పర్ఫెక్ట్గా పక్కాగా కట్టి పెద్ద సైకో అయ్యాడు ఆయన. నమస్తే.